లిటరల్లీ హరిహర వీరమల్లు చిత్రంపై వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెగ గింజుకు చచ్చిపోతున్నారు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రంతో తన ఓపెనింగ్స్ పవర్ ఏమిటో, తన ప్రభంజనం ఏమిటో అందరికీ మళ్ళీ మరొక్కసారి రుచి చూపిస్తున్నారు. పుండు మీద కారం చెల్లినట్లు ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు చేసిన కామెంట్స్ వైసీపీకి మంట పుట్టించాయి. రఘురామకృష్ణరాజు గారు ఈ చిత్రంలోని మెయిన్ విలన్ ఔరంగజేబు క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో కూడా ఔరంగజేబు లాంటి వ్యక్తిని ఓడించి మరీ ఈ సినిమాలో ఔరంగజేబుని ఎదుర్కొంటారని చెప్పుకొచ్చారు. మరో ప్రక్క పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, భీమ్లా నాయక్ సినిమాకు 10 రూపాయలు 20 రూపాయలు టికెట్లు పెట్టారని, అయినప్పటికీ కూడా ఆ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసిందని, ఇప్పుడు టికెట్ రేట్స్ పెరిగాయని, ఇప్పుడు హరిహర వీరమల్లు సత్తా ఏమిటో చూస్తారని అన్నట్టుగా జగన్కి ఛాలెంజ్ విసిరారు. దీనితో జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఏం చేయాలో తెలియక దిక్కు తోచక బాయ్కాట్ HHVM అనే పిచ్చి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. డిజాస్టర్ పాలైన ఈ పిచ్చి హ్యాష్ ట్యాగ్కి సంబంధించి కొన్ని పిచ్చి కామెంట్స్ చూద్దాం. సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడతారా? ముందు ముందు ఉందిరా మీకు జాతర, వైసీపీ బాయ్స్, HHVM ఈజ్ ఏ డిజాస్టర్ మూవీ అంటున్నాడు ఒకడు. ఒరే సోంబేరి, రాజకీయాల కోసం సినిమా టికెట్ రేట్లను అతి దారుణంగా తగ్గించవచ్చు కానీ సినిమా ఫంక్షన్స్లో రాజకీయాలు మాట్లాడకూడదా? పోబే అని వీడికి కౌంటర్లు పడుతున్నాయి. అదే ప్రబుద్ధుడు వేసిన మరొక ట్వీట్ ఈ విధంగా ఉంది. HHVM మూవీ నేను చూడకపోగా ఇంకో 20 మందిని చెడగొడతా అని ప్రమాణం చేస్తున్నా. సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడాలి అంటే ఉచ్చపడాలి ఒక్కొక్కడికి అంటున్నాడు. కానీ వీడు 20 మందిని చెడగొట్టే లోపల 1000 మంది టికెట్లు తీసుకుంటున్నారు అక్కడ. సరిగ్గా అదే బేవార్స్ గాడు వేసిన మరొక ట్వీట్ ఈ విధంగా ఉంది. జగన్ని అభిమానించే ఏ వైసీపీ కార్యకర్త HHVMకి వెళ్ళడు. అలా వెళితే సిగ్గుమాలిన వాడి కిందే లెక్క సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడినందుకు. వీడి లెక్క ప్రకారం చూస్తే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా కూడా దాదాపుగా సిగ్గుమాలిన వాళ్లే. ఇంతకీ జస్ట్ ఆస్కింగ్ పేరుతో ట్వీట్స్ వేసిన వీడెవడు అంటే ఇంకెవరో కాదు, జగన్ రెడ్డి గారే అంటున్నాడు డిటెక్టివ్ OOO.